అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తండ్రి అన్నదమ్ముల మధ్య గొడవ నడుస్తుంటే మంచు లక్ష్మి మాత్రం సోషల్ మీడియా పోస్టులతో సర్వత్రా ఆసక్తికర చర్చ అయితే లేపుతోంది. మంచు ఫ్యామిలీలో రచ్చపై సర్వత్రా చర్చ జరుగుతున్న వేళ పోలీస్ స్టేషన్, కోర్టుల వరకు ఈ గొడవలు చేరాయి. తాజాగా ఫ్యామిలీ గొడవపై మంచు లక్ష్మి చేసిన పోస్ట్ మళ్ళీ చర్చనీయాంశంగా మారింది. ఈ లోకంలో ఏది నీది కానప్పుడు ఏదో కోల్పోతున్నామనే భయం ఎందుకంటూ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎవరిని ఉద్దేశించి పెట్టారనే దానిపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. నిన్న పీస్ అంటూ పోస్ట్ పెట్టింది మంచు లక్ష్మి. అన్నదమ్ముల మధ్య కుటుంబంలో అంత పెద్ద గొడవలు జరుగుతున్న సయోధ్య కుదుర్చడం పక్కన పెట్టి ఇన్స్టాగ్రామ్లో లేదా సోషల్ మీడియా పోస్టులకే మంచు లక్ష్మి పరిమితమవుతున్నారంటూ ఓవైపు నెటిజన్లు మండిపడుతున్న వేళ తాజాగా మరో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ కూడా మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ లోకంలో ఏది నీది కానప్పుడు ఏదో కోల్పోతున్నామనే భయం ఎందుకంటూ ఈ పోస్ట్ సారాంశం స్క్రీన్పై మీరు చూడొచ్చు. వాట్ ఆర్ యూ అఫ్రేడ్ ఆఫ్ లూజింగ్ వెన్ నథింగ్ ఇన్ ది వరల్డ్ యాక్చువల్లీ బిలాంగ్స్ టు యూ. ఈ లోకంలో ఏది నీది కానప్పుడు ఏదో కోల్పోతున్నామనే భయం ఎందుకంటూ తెలుగులో దీని అర్థం. సో మార్కస్ ఆర్లెస్ పెట్టినటువంటి ఆ కోర్టు ట్వీట్ చేసింది మే. వాట్ ఆర్ యూ అఫ్రేడ్ ఆఫ్ లూజింగ్ వెన్ నథింగ్ ఇన్ ది వరల్డ్ యాక్చువల్లీ బిలాంగ్స్ టు యూ అంటూ ఈ పోస్ట్ సారాంశం. సో మొత్తం మీద మంచు లక్ష్మి చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారుతుంది. అయితే ఎవరిని ఉద్దేశించి పెట్టింది ఈ పోస్ట్? ఏది నీది కానప్పుడు ఏదో కోల్పోతున్నామనే భయం ఎందుకంటూ ఆమె చేసిన ఈ కామెంట్ ఎవరిని ఉద్దేశించి? మోహన్ బాబుని ఉద్దేశించా, విష్ణువుని ఉద్దేశించా, లేదా మనోజ్ని ఉద్దేశించా? ఈ ముగ్గురులో మోహన్ బాబు, విష్ణు ఇద్దరు ఒకటే, కానీ మరి ఈ ఇద్దరిని ఉద్దేశించి పెట్టిందా, లేదా మనోజ్ని ఉద్దేశించి పెట్టిందా? ఎవరిని ఉద్దేశించి పెట్టింది? లేదా క్యాజువల్గా ఏదో వేదాంత ధోరణిలో ఈ పోస్ట్ పెట్టిందా? ఎందుకు ఈ పోస్ట్ పెట్టిందనే దానిపై ప్రస్తుతం ఒక ఆసక్తికర చర్చ అయితే సాగుతోంది. మంచు లక్ష్మి పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది. నిన్న పీస్ అంటూ ఆమె పెట్టిన పోస్ట్ కూడా వైరల్గా మారింది. కుటుంబంలో పక్క పోలీస్ స్టేషన్లు, కోర్టుల వరకు గొడవలు చేరితే తాజాగా ఆమె ఈ గొడవలకు సంబంధించి సయోధ్య కుదుర్చాల్సింది పోయి ఇలా పోస్టులకే పరిమితమవుతున్నారు సోషల్ మీడియా వేదికగా అంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో మరి ఎందుకు ఇలాంటి పోస్టులు పెడుతోంది అనే అంశంపై కూడా ప్రస్తుతం చర్చ సాగుతుంది. మంచు లక్ష్మి ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారు. మొన్న గొడవల నేపథ్యంలో ఒకసారి ఆమె ముంబై నుంచి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒకసారి అన్నదమ్ములతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇంట్లో గొడవలకు సంబంధించి వాళ్ళని శాంతిపరిచే ప్రయత్నం చేశారు. కానీ గొడవలేం సద్దుమనగలేదు. మంచు లక్ష్మి రంగంలోకి దిగింది. ఇక గొడవలు సద్దుమనుతాయని అంతా భావించారు. కానీ ఆమె మాటను ఎవరు ఖాతరు చేయకపోవడంతో తిరిగి ముంబై వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. మళ్ళీ ఇప్పుడు తాజాగా ఇక చేసేదేం లేక కేవలం సోషల్ మీడియా పోస్టులకే పరిమితమైనట్టుగా తెలుస్తుంది. నిజంగా ఇంత జరుగుతున్నా మంచు లక్ష్మి కాస్త ఇనిషియేట్ తీసుకుంటారు. జనరల్గా మంచు లక్ష్మి ఎక్కడికి వెళ్ళినా కాస్త డామినేటింగ్ నేచర్ ఉంటుంది ఆమెది. కాస్త ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తారు. కుటుంబంలో కూడా అంటే ఆధిపత్య ధోరణి అంటే ఏదో ఇంట్లో మట్టుకు ఆమె మాట చెల్లుబాటు అవుతుంది. ఖచ్చితంగా ఆడపడుచు కాబట్టి ఇంట్లో ఆమె మాటను వింటారనే నానుడింది. మోహన్ బాబు కూడా ఆమెను లైక్ చేస్తారు. అలాగే అన్నతమ్ములు కూడా ఆమెకు రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి ఆమె మాట చెల్లుతుంది. కానీ ఇప్పుడు ఎందుకు ఏం జరుగుతుంది? ఇంతలా గొడవలు జరుగుతున్నాయి. పోలీస్ స్టేషన్ల వరకు వెళ్తున్నారు, కోర్టుల వరకు వెళ్తున్నారు, పోలీస్ స్టేషన్ల మెట్లు ఎక్కుతున్నారు. అది కాస్త ఆ తండ్రి సహనం కోల్పోయి మీడియాపై చిందులు వేయడం, మీడియాపై దాడులు చేయడం అదో పెద్ద గొడవ అయింది. ఏకంగా మోహన్ బాబు వర్సెస్ మీడియాగా మారింది. ఓవైపు అన్నదమ్ములు తన్నుకుంటున్నారు, మధ్యలో తండ్రి కూడా ఈ గొడవలో ఇదంతా పెద్ద డ్రామా నడుస్తుంది. 4 రోజులుగా ఇంత జరుగుతున్నా మరి మంచు లక్ష్మి ఏం చేస్తున్నట్టు? ఓవైపు అటు తల్లి కూడా తాను కూడా మదన పడుతున్న పరిస్థితుల్లో మరి కుటుంబాన్ని మంచు లక్ష్మి చక్కదిద్దే ప్రయత్నం చేయడం లేదా? కేవలం సోషల్ మీడియా పోస్టులకు మాత్రమే మంచు లక్ష్మి పరిమితం అవుతున్నారా? రియాలిటీ షోలలో లేదా
టీవీ షోలలో అంత డామినేటింగ్గా కనిపించే మంచు లక్ష్మికి ఇప్పుడు ఏమైంది? రియాలిటీ షో నిజంగా టీవీ షోలలో రియాలిటీ షోల్లో అసలు తానే మొత్తం ఆధిపత్యం ప్రదర్శించి ఆ షో మొత్తం డామినేట్ చేస్తుంది. మంచు లక్ష్మి ఉందంటే ప్రతి ఒక్కరు కూడా మంచు లక్ష్మి మాటకు విలువిస్తారు, కుటుంబంలో కూడా. అంతేకాదు మనం చూస్తుంటాం కొన్ని ఈవెంట్లలో, సినిమా ఈవెంట్లలో, ఫంక్షన్లో కూడా ఆమె ఏ మాట చెప్పినా కూడా ఆమె చెప్పిన మాట డాడీ వింటారు లేదా తమ్ముళ్ళు వింటారు అన్నట్టుగానే ఆమె ధోరణి ఉంటుంది. అదే రకంగా ఆమెకు వాల్యూ ఉంది ఇంట్లో అని కూడా. మరి ఇంత జరుగుతున్నా ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆమె ఎందుకు కుటుంబంలో సయోధ్య కుదుర్చలేకపోతుందంటే ప్రస్తుతానికైతే ఈ అంశంపై ఒక ఆసక్తికర చర్చ సాగుతుంది. రైట్, మా కరెస్పాండెంట్ రవిచంద్ర ఉన్నారు. రవిచంద్ర, మంచు లక్ష్మి మాట ఇంట్లో చెల్లడం లేదా కేవలం సోషల్ మీడియా పోస్టులకు మాత్రమే పరిమితం అవుతుందా? ఎందుకంటే ఇంత రచ్చ జరుగుతున్నా కూడా ఇంట్లో తండ్రి అన్న తమ్ములం తన్నుకుంటున్నా, వాళ్ళ ముగ్గురి మధ్య ఇంత గొడవ నడుస్తున్నా కూడా ఆమె కేవలం సోషల్ మీడియా పోస్టులకు మాత్రమే పరిమితం అవుతున్నారు. తాజాగా ఆమె ఏది నీది కానప్పుడు ఎందుకు బాధ అన్నట్టుగా ఆమె ఒక పోస్ట్ చేశారు. సో ఏంటి, మంచు లక్ష్మి కేవలం సోషల్ మీడియా పోస్టులకే పరిమితం అవుతుందా? మంచు ఫ్యామిలీలో గత 3 రోజులుగా జరుగుతున్న గొడవ దాదాపుగా పతాక స్థాయికి చేరింది. కొట్లాటలు, పోలీస్ స్టేషన్లు, పోలీస్ కేసుల వరకు వెళ్ళిపోయింది. చివరకు కవర్ చేయడానికి వెళ్లిన మీడియా మీద కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచే పరిస్థితికి వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈ గొడవలు సద్దుమణగటం కోసం మంచు లక్ష్మి ఆ ఇంటి ఆడపడుచుగా తన ప్రయత్నాన్ని అయితే తను చేసిందని చెప్పుకోవచ్చు. ముంబై నుంచి వచ్చింది. ఇంట్లో తండ్రికి అలాగే సోదరుడు మనోజ్ కి నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేసింది. బహుశా అది సఫలం కానందుకే తను కొద్ది గంటల్లోనే మరలా తిరిగి ముంబైకి వెళ్ళిపోయింది. తన మాటని అక్కడ ఎవరు వినే పరిస్థితి లేదు, ఈ సమస్య ఒక కొలిక్కొచ్చే పరిస్థితి లేదు అనుకొని మంచు లక్ష్మి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. ఆ ఆవేదన, ఆ బాధ, కుటుంబం పరువు పోతుంది. అలాగే అన్నదమ్ములు, తండ్రి ఇంత అపఖ్యాతి మూట కట్టుకుంటున్న ఇలాంటి తరుణంలో ఒక వైరాగ్యంతో కూడిన పోస్ట్ అయితే మంచు లక్ష్మి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ లోకంలో ఏది నీది కానప్పుడు ఏదో కోల్పోతున్నావనే భయం నీకెందుకు అంటూ ఒక కొటేషన్ ని ఆవిడ పోస్ట్ చేయటం జరిగింది. ఇది ఇంట్లో ఎవరికైనా అన్వయించుకునే విధంగా ఉంది. అటు విష్ణుకి అన్వయించుకోవచ్చు, ఇటు మనోజ్ కి అన్వయించుకోవచ్చు. ఇంట్లో గొడవ దాదాపుగా డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా మంచు విష్ణు, మంచు మనోజ్ కి మధ్య. కాకపోతే మధ్యలో మంచు మోహన్ బాబు తండ్రిగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఈ గొడవలో ఒక పాత్రధార అయిపోయాడు. సో అటు విష్ణుకి, ఇటు మనోజ్ కి, ఇద్దరికి కూడా అన్వయించే విధంగా ఆవిడ ఒక ఆవేదనతో కూడిన, ఒక వైరాగ్యంతో కూడిన సోషల్ మీడియా పోస్ట్ అయితే చేయటం జరిగింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మంచు లక్ష్మి ఎంత ఆవేదనతో ఉన్నారో ఇంట్లో పరిస్థితుల పట్ల అనేది. మన రామ్ రైట్, అంటే ఇక్కడ ముఖ్యంగా అంటే ఇంత జరుగుతున్నా కూడా అసలు ఏం జరుగుతుంది? ఒకరేమో ఆస్తుల కోసం అంటారు, మరొకరేమో ఆత్మగౌరవం కోసం అంటారు. మొత్తం మీద రోడ్డు మీద పడ్డారు, తన్నుకుంటున్నారు, గొడవలు అవుతున్నాయి, పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నారు, కోర్టుల వరకు వెళ్తున్నారు. అది కాస్త అటెంప్ట్ మర్డర్ కేసు కూడా తాజాగా మోహన్ బాబుపై మీడియాపై దాడితో నమోదైన పరిస్థితి. సో అంటే మంచు లక్ష్మి చేసిన ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదనుకోవచ్చా? అంటే ఆమె ఇవన్నీ నాకెందుకులే అని చెప్పేసి కేవలం ఇన్స్టా పోస్టులకే పరిమితమైనట్టు భావించాల్సి వస్తుంది. ఎందుకంటే మళ్ళీ తిరిగి ముంబై వెళ్ళిపోయారు. ఓ పక్క తల్లి ఆరోగ్యం బాగలేదు, మరో పక్క అన్నదమ్ములు తన్నుకుంటున్నారు, తండ్రి కూడా ఆసుపత్రి పాలయ్యాడు. సో మంచు లక్ష్మి నిజంగా తీసుకోవాల్సినంత చొరవ తీసుకోవట్లేదనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. దీని గురించి మరి అటు సినీ వర్గాల్లో కావచ్చు, ఇటు జనరల్గా మామూలుగా నడుస్తున్న చర్చ ఏ రకంగా ఉంది? క్రిటిక్స్లో కూడా ఎలాంటి చర్చ సాగుతుంది? మంచు లక్ష్మి మాట ఇంట్లో చెల్లుబాటు కాదా అంటే అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరి మాట అయినా ఒక స్థాయి, పక్కన వాళ్ళు వినేవాళ్ల పరిస్థితిని బట్టి, ఆ స్థాయిని బట్టి చెప్పే వ్యక్తి మాట ఎంతవరకు వింటున్నారనేది పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మంచు లక్ష్మి మాట అయితే ఇంట్లో తండ్రి గాని, సోదరులు గాని, తల్లి గాని అందరూ కూడా రెస్పెక్ట్ చేస్తారు. ఆడపడుచుగా మంచు లక్ష్మికి సముచిత స్థానం ఉంది, మంచి గౌరవం ఇస్తారనే చెప్పవచ్చు. కానీ గొడవల్లో అన్నదమ్ములు ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ కోల్డ్ వార్ ఏదైతే ఉందో అది ఇప్పుడు డైరెక్ట్ వార్ అయిపోయింది. ఈ వార్ లో
తను కూడా వచ్చి ఇద్దరికి నచ్చ చెప్పే ప్రయత్నం అయితే చేసింది. తన మాట చెల్లుబాటు కావట్లేదు, తన పరిధి దాటిపోయింది ఈ ఇష్యూ అని తెలుసుకున్న తర్వాత లక్ష్మి ఆవేదనతో వెనుదిరిగి వెళ్ళిపోయారని అర్థం అవుతోంది. ఆ ఆవేదన ఇలా సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఆవిడ తెలియజేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లక్ష్మి ముంబై నుంచి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి కొన్ని గంటల పాటు ఇంట్లో ఉండి నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేసింది. అది కొలిక్కి రాలేదు, సర్దుమణగలేదు. ఎవరు కూడా లక్ష్మి చెప్పిన దానికి అంగీకరించకపోవడంతో తను అత్తయ్య వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత పరిణామాలన్నీ చూసాము. కొట్లాటలైనాయి, పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళిపోయారు, గేట్లు ధ్వంసం చేసుకునే వరకు వెళ్ళిపోయారు, ఆడియో మెసేజ్లు వచ్చినాయి, మీడియాపై దాడి జరిగింది, పోలీస్ కమిషనర్ అందరికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో కుటుంబంలో జరుగుతున్న ఇంత అలజడి మంచు లక్ష్మిని తీవ్ర ఇక్కడ రవిచంద్ర మనము మోహన్ బాబు ఆడియో కూడా విన్నాము. బట్ ఇప్పుడు ఇక్కడ ఒకసారి మళ్ళీ మీకు చదివి వినిపిస్తాను. ఈ లోకంలో ఏది నీది కానప్పుడు ఏదో కోల్పోతున్నామనే భయం ఎందుకంటూ ఈ పోస్ట్ సారాంశం. అంటే ఇది వాస్తవానికి ఇది మోహన్ బాబును ఉద్దేశించి చేసినట్ట, అంటే కొడుకు ఆస్తి ఇస్తే ఏదో కోల్పోతున్నామనే బాధ ఎందుకు అన్నట్ట, లేదంటే మనోజ్ కనుక ఆ ఇల్లు తనకు దక్కపోతే ఏదో కోల్పోతున్నాం అన్నట్టుగా మనోజ్ని ఉద్దేశించి అన్నట్ట. సో ఇక్కడ కొంత వేదాంత ధోరణి ఉంది. ఇది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. చాలా అంటే ఒక సామెత ఉంది, నొప్పక తాను నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనే మాదిరిగా కనిపిస్తోంది. అంటే ఆవిడ అక్కడ కూర్చొని బ్యాలెన్స్ చేయలేక ఇలాంటి వేదాంత ధోరణిలో మాట్లాడుతున్నారనేది మాత్రం ఒక చర్చ. సో దీన్ని బట్టి మనం అసలు ఎట్లా అర్థం చేసుకోవాలి ఇదంతా? ఖచ్చితంగా తను బ్యాలెన్స్ చేయలేక, వీళ్ళని ఒప్పించలేక, ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుగొనలేక ఆ బాధతోటే ఇలాంటి పోస్ట్ పెట్టని చెప్పుకోవచ్చు. ఈ పోస్టు ఇంట్లో ఉన్న ఇప్పుడు ఈ గొడవలో ఉన్న ముగ్గురికి కూడా అన్వయించుకోవచ్చు. మోహన్ బాబుకి అన్వయించుకోవచ్చు, విష్ణుకి అన్వయించవచ్చు, మనోజ్కి అన్వయించవచ్చు. సంపాదించింది కింది స్థాయి నుంచి కష్టపడి సంపాదించి ఈ స్థాయికి వచ్చిన మోహన్ బాబుకి అన్వయించుకోవచ్చు. అలాగే మోహన్ బాబు సంపాదించిన విద్యా సంస్థలు కానీ, స్థాపించిన విద్యా సంస్థలు కానీ, ఆ ఆస్తిని కానీ కొంతమేర పైకి తీసుకెళ్లిన మంచు విష్ణుకి కూడా అన్వయించుకోవచ్చు. అలాగే మంచు మనోజ్కి కూడా అన్వయించుకోవచ్చు. మంచు మనోజ్ ఆస్తుల గురించి గొడవలు లేదు అని చెప్తున్నప్పుడు కూడా అంతర్లీనంగా ఎక్కడో ఒకటి ఆస్తుల ఇష్యూ కూడా ఉందనేది ఇండస్ట్రీలో చర్చ ఉంది. కాబట్టి మంచు మనోజ్ కూడా అన్వయించుకోవచ్చు. లక్ష్మి కొటేషన్ ని ముగ్గురు, మోహన్ బాబు, విష్ణు, మంచు మనోజ్ ముగ్గురికి కూడా అన్వయించే విధంగా తను చాలా వేదాంత ధోరణిలో పోస్ట్ చేసి తన పడుతున్న ఆవేదనని వెలుగుచ్చింది అనుకోవాలి. రైట్, ఎస్ సార్. థ్యాంక్ యూ రవిచంద్ర. సో మంచు లక్ష్మి సోషల్ మీడియా పోస్టులకే పరిమితం అవుతుంది. ఇంట్లో అన్నదమ్ములు తన్నుకుంటున్నా, తండ్రి రోడ్డు మీదకి వచ్చి మీడియాపై బరితెగించి దాడులు చేస్తున్నా, ఇంత జరుగుతున్నా, పోలీస్ స్టేషన్లకు వెళ్తున్నారు, కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. 4-5 రోజులుగా ఇదో సీరియల్ మాదిరిగా కొనసాగుతుంది, సీరియల్ ఎపిసోడ్ లాగా కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా ఆమె కామ్గా తన ప్లేస్లో తను ఉన్నారు. బహుశా ముంబైలో ఉన్నట్టుగా చెప్తున్నారు. మధ్యలో ఒకసారి వచ్చి చెప్పి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. అయితే తన మాట చెల్లుబాటు కాకపోవడంతో, తన మాట ఎవరు పెద్దగా ఖాతరు చేయకపోవడంతో ఇక లైట్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అలా ముంబై వెళ్ళిపోయి కూతురు వీడియో కూడా పోస్ట్ చేసింది, పీస్ అంటూ నిన్న. ఇవాళ తాజాగా ఈ లోకంలో ఏది నిధి కానప్పుడు ఏది కోల్పోతున్నాం అనే భయం ఎందుకంటూ మరొక పోస్ట్ చేసింది. మొత్తం మీద ఒక వేదాంత ధోరణిలో తన మాట చెల్లుబాటు అవుతుందా లేదా అనేది మనకు తెలియదు. కానీ ఈ వేదాంత ధోరణిలో తను పెట్టిన ఒక పోస్ట్ అయితే ప్రస్తుతం ఆసక్తి రేపుతోంది, చర్చకు దారితీస్తుంది. మరి మంచు కుటుంబంలో మంచు లక్ష్మి మాట చెల్లుతుందా లేదా అనేది మాత్రం ఇప్పుడు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఏదేమైనప్పటికీ ఒక ఆడపడుచు మాట నిజంగా అన్నతమ్ములు వింటున్నారా, తండ్రి వింటున్నాడా లేదా అనేది ఏం జరుగుతుందనేది పక్కన పెడితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మంచు కుటుంబంలో ఇంకా ఈ పరిణామాలకు ఫుల్ స్టాప్ పడుతుందా? సిపి వాళ్ళ ఇద్దరిని కూడా పిలిచి, అన్నదమ్ములు ఇద్దరిని పిలిచి వేరువేరుగా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇద్దరికి కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. శాంతి భద్రతల సమస్యలు రావద్దు, గొడవలు క్రియేట్ చేయొద్దంటూ సిపి సుధీర్ బాబు ఇద్దరికి కూడా వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో గొడవలు ఇంతటికీ ఆగుతాయా, సర్దుమణుగుతాయా? ఒకవేళ గొడవలు జరిగితే కనుక మళ్ళీ ఆ బాండ్ కూడా తీసుకున్నారు సిపి వాళ్ళ దగ్గర, ₹1,00,000 బాండ్ తీసుకున్నారు. అలాగే ఖచ్చితమైన చర్యలు ఉంటాయని చెప్పారు. అలాగే ప్రైవేట్ బౌన్సర్లు, ప్రైవేటు సెక్యూరిటీ హంగామా అడావుడి చేయొద్దు, అలాంటి చేష్టలు చేస్తే ఊరుకోమంటూ చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం మరి గొడవలు కూడా సర్దుమణుగుతాయా, లేదంటే ఏం జరగబోతుంది మంచు ఫ్యామిలీలో? మరోవైపు మంచు లక్ష్మి చేసిన ఈ స్టేట్మెంట్ ఎవరిని ఉద్దేశించి? సో ఓవరాల్గా
ఆ కుటుంబంలో గొడవలు సద్దుమణుతాయా, ఏం జరగబోతుందని మాత్రం ఆసక్తి రేపుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.